నాకు జీరో నాలెడ్జ్ యూట్యూబ్ లో. ఇన్స్టాగ్రామ్ నాకు తెలియదు. మనం గివ్ అవే ప్లాన్ చేస్తే ప్లీజ్. అది హాయ్ ఆల్, వెల్కమ్ టు మై బాణమికి ఛానల్. యూట్యూబ్ ఏంటో అర్థం అవట్లేదు. యూట్యూబ్ అసలు నాకు జీరో నాలెడ్జ్ యూట్యూబ్ లో. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. నాకు బేసిక్లీ సెన్స్ అనేది లేదు, ఎందుకంటే యూట్యూబర్స్ అయిపోయారు. నేను తప్పు చేసేదల్లా ముందే యూట్యూబ్ స్టార్ట్ చేయకపోవడం. ఇప్పుడు స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే జనాలకు రీచ్ అవుతుంది, ఏం చేస్తే వ్యూస్ అనేది పెరుగుతుంది, అలా చిన్నగా ఒక 4 minutes బ్లాగ్ చేస్తా. కాదు కానీ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను దేనికి? అది కాదే, రీచ్ వెళ్తుందా లేదా అని కాదు, జనాలకి ఏంటి, అందరూ వ్లాగ్స్ చేస్తారు. జనాలకి అమ్మాయిలు కావాలో తెలియదు కానీ నీకు మాత్రం అమ్మాయిలు కావాలి. వీడికి అమ్మాయిలు కావాలరా, వీడి కృష్ణుడు కదా, అటు 7 ఇటు. బ్యాడ్ వర్డ్స్ ఏంట్రా? బ్యాడ్ వర్డ్స్ ఏంటి? బ్యాడ్ వర్డ్స్ ఏంటి వీడియోస్ లో? అరే నువ్వు ఎవడో కూడా తెలియదు జనాలకి, నీ టాస్క్ నుంచి ఎలాంటి అమ్మాయి కావాలి? మంచి పద్ధతి గల, ఏం ఎక్స్పోజింగ్ చేయకుండా మంచి అమ్మాయిని తెచ్చుకున్నాం. అమ్మాయి తెచ్చుకున్నాం అంటే అంత తెచ్చుకున్నాం కాదు, మాట్లాడడానికి. మరి అమ్మాయికి ఫుడ్ బెడ్ అవన్నీ? ఫుడ్ అంటే మనం చూసుకున్నాము, బెడ్ అంటే బాగా ఫస్ట్ థింగ్ ఒకటి మంచి కంటెంట్ పెట్టుకున్నాం. అదే ఆలోచించాలి ఫస్ట్, ఎలా ఉండాలని ఆలోచించాలి. చెప్పు, ఇంకేం చెప్పాలి? చెప్పురా అంటే రైస్ పెట్టుకున్నా. నువ్వు ఎడుగుమారా స్వామి, పోన్లే వెనక్కి. నేను చెప్పాలా ఐడియా? నేను ఐడియా చెప్పాలా? ఐడియా ఎలాంటి ఐడియా అంటే జనాలకి రీచ్ వచ్చే ఐడియా. అదే చెప్పాలని అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ అందరికి లగాలంటే నాకు తెలీదు. కాదురా, కాన్సెప్ట్ రా, కంటెంట్ గురించి కాన్సెప్ట్ కాన్సెప్ట్ చెప్తుంటే ఇస్తున్నాం కదా ఆల్రెడీ. గివ్ అవే ఇవ్వాలి కదా, అదే ప్లాన్ చేస్తున్నాం కదా ఆల్రెడీ. అది జనాలు తెలియదు కదా. ఇప్పుడు మన వీడియో ద్వారా తెలుస్తుంది. గివ్ అవే ప్లాన్ చేస్తే ఒక 20,000 ఇస్తారు అంటే అది అదే బెటర్ కాదు. 1 week లో గ్రోత్ అయిందా? అదే బెటర్ నిప్పి. గివ్ అవే ప్లాన్ చేద్దాం. ఒక 20,000 మనం కాదని ఇస్తే యూట్యూబ్ లో ఫస్ట్ రీచ్ అంటే అట్రాక్ట్ అవుతారు. బెస్ట్ ఏంటిది అంటున్నా ఇలా కాదు, అది తేవాలి కదా వీడికి. ఇది కరెక్ట్. థాట్స్ అనేవి మనకు ఉండాలి. చెప్పు ఫస్ట్. మనకి యూట్యూబ్ చేయాలంటే మంచి మంచి థాట్స్ కావాలి ఫస్ట్. థాట్స్ చెప్పదే. దానికోసమే థాట్స్ అంటే ఇప్పుడు గివ్ అవే ప్లాన్ చేస్తున్నాం మనం. గివ్ అవే ఎంత ఇస్తాం? ఇప్పుడైతే మనం ఒక సబ్స్క్రైబర్ సాటిస్ఫై అయ్యేంత మొత్తానికి. ఎంత ఇస్తావా? ఎంత నేను డబ్బులే ఫస్ట్. ఎంత అంటే మనం రీజనబుల్ గా ఒక రీజనబుల్ డైలాగ్ మళ్ళీ చెప్పు. అదే రా, నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినావు
పాస్ గురించి కాదు కానీ 5,000 అలా 2,000 అలా చిన్నగా ఇచ్చుకుంటే ఏంటి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే జనాలకి దాన్ని బట్టి రీచ్ అని చెప్దామా? జస్ట్ షేర్ సబ్స్క్రైబ్ ఉంటే మీకు డబ్బులు ఇద్దామని చెప్తామా? ఫాలో కావాలి ఫస్ట్ మనలో ఫస్ట్ ఫాలో కావాలి. ఎందులో? యూట్యూబ్ లో ఫాలో కొట్టరు, సబ్స్క్రైబ్ కొడతారు. యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ సెలెక్ట్ చేసుకుంటావు అని కాదు, నన్ను అడుగుతారు ఇద్దరు. ఏదో చెప్పురా సోది, నువ్వు కరెక్ట్ చెప్పు, చెప్పాలని అవసరం చెప్పు. లేదు. క్లాస్ సార్ కూడా ఇన్సల్ కొట్టుంటారు. అదే కదా నాకు రెస్పాండ్ కాదు, మా డాడీ చూసాను ఇది ఏంటి నా దగ్గర రావద్దు first. కదా కరెంట్ కట్టలేదు, ఇన్ని లైట్లు వేసాం. వాళ్ళకి వీడియోస్ తొందరగా వస్తాయి. వాళ్ళకి మన కంటెంట్ మేబీ నచ్చితే లైక్ చేస్తారు, కొంచెం రీచ్ వెళ్తుంది. అదే నువ్వు ఏదైనా చేస్తేనే కదా వాళ్ళకి నచ్చేది. నేను అమ్ముతాను కదా. చెప్పు. నువ్వు కొడితే? నువ్వు అర్థం తెచ్చుకుంటే నేను చేయను. చెప్పు ధైర్యం చెప్పు. మీరు ఇట్లా కొట్టేటట్టయితే నేను చేయను. నువ్వు చెయ్యక్కర్లేదు, నిన్నెవడు చేయమనట్లేదు, జస్ట్ వీడియోలో ఉండరా అంటున్నావు. కొట్టద్దు ప్లీజ్, అది కొట్టద్దు ప్లీజ్. అది వీడియో అయితే చూసారు కదా, ఇంకెందుకు లేట్, లైక్ షేర్ సబ్స్క్రైబ్. అండ్ కాన్సెప్ట్ ఏంటంటే గివ్ అవే ప్లాన్. అండ్ నెక్స్ట్ ఇది ఒక్క వీడియోతో అయిపోదు, అలా కంటిన్యూ అవుతుంది గివ్ అవేస్ కానీ లైక్ సంథింగ్ ఎల్స్. మాకు రీచ్ వచ్చినా సరే మేము గివ్ అవేస్ ప్లాన్ చేస్తూనే ఉంటాం. దిస్ ఇస్ నాట్ ఫేక్, దిస్ ఇస్ రియల్. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ అవ్వలేదో సబ్స్క్రైబ్ అవ్వండి నా కొత్త ఛానల్ బాను మిక్కీ. అండ్ దెన్ సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.